హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త కెప్టెన్గా మళ్ళీ డీమాన్ పవన్ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈసారి పోరాడి మరీ గెలుచుకున్నాడు కాబట్టి. సో ఎవరైనా నిజాయితీగా గెలుచుకుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడంలో తప్పే లేదు. కాకపోతే ఇక రీతు అలాగే డీమాన్ పవన్ ఇద్దరు ఓనర్సే కాబట్టి ఇక చూడాలి వీళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో ఆ హౌస్లో అనేది. ఇకనైనా తెలుసుకొని కొద్దిగా లిమిట్స్లో ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరు బోరింగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఈరోజు ఒక టాస్క్ అయితే ఆడబోతున్నారు. సో ఇక దాంట్లో చాలా వరకు అందరూ ఫ్లోరా గారిని అయితే ఈమె బోరింగ్ కంటెస్టెంట్ అని చెప్పేశారు కాబట్టి ఆమెని ఈ రోజు అయితే జైల్లో పెట్టేశారు. సో ఫస్ట్ జైల్లోకి వెళ్ళేది ఫ్లోరా గారు. కొంతమంది హరీష్ గారిని కూడా అన్నారు, కానీ ఆయనకి ఎక్కువ ఓట్స్ రాలేదు కాబట్టి ఫ్లోరా అయితే జైల్లోకి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్గా ఈసారి పృథ్వీ శెట్టిని తీసుకురావాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట బిగ్ బాస్ టీమ్ మెంబర్స్. చూడాలి నిజంగా పృథ్వీ కానీ వస్తే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక యష్మి కూడా రావాలని కొంతమంది కోరుకుంటున్నారు.